నమస్కారం అండి రైతు సోదరులకి. ఇవాళ మేము వచ్చేసి ప్రకాశం జిల్లా ముటుకు అనే గ్రామంలో ఉన్నాము. శ్రీ వివేక్ సీడ్స్ F1 హైబ్రిడ్ చిల్లీ జయం అనే వెరైటీ ఉందండి. ఇక్కడ ఈ వెరైటీ ఇచ్చాము. ఆ చేను ఫీల్డ్ చూద్దామని ఈరోజు వచ్చామండి. ఒక్కసారి చెట్టు కానీ దీనిగా చూడండి. ఈరోజు వచ్చేపాటికి ఫిబ్రవరి లాస్ట్ అండి, 29వ తారీఖు. ఒక కోత కోసారండి, ఒక కోత కోసారు దీన్ని. ఒక చెట్టు చూడండి ఎంత అడిల్పున ఉందో, ఎంత విపరీతమైన కాపు, పచ్చికాయ, పిండి కానీ ఎలా ఉందో ఒకసారి రైతు సోదరులు గమనించాలి. ఈరోజు కూడా నల్లి కానీ బొబ్బర కానీ ఎటువంటి లక్షణాలు లేవండి దీంట్లో. ఎటు చూసినా కూడా ఏ చెట్టును చూసినా కూడా అసలు ఏ కొమ్మకి సంబంధం లేకుండా విపరీతమైన చెట్లు అలా పోయినాయండి. బాగా ఇబ్బందిగా ఉంది తీయటానికి కూడా. చూడండి కాయ సైజు కానీ ఒకసారి సైజు చూడండి, కాయ ఎలా ఉందో. కాయ పరిమాణం వచ్చేసి లావు కానీ గింజ బాగుందండి. గింజ వచ్చేసి 100 గింజల పైనే ఉన్నాయి. తక్కువ అయితే ఏ గింజ దేంట్లో కూడా తక్కువ లేదు. చూసాము ఈ వెరైటీలు. అధిక దిగుబడి ఇవ్వడానికి కారణం ఏంటంటే గింజ ఎక్కువ ఉండటం వల్ల అధిక దిగుబడి ఇస్తాను నేను. ఏ చెట్టుకి తగ్గేది లేదండి. ఏ చెట్టు చూసుకున్న అంతే ఉంది. విపరీతంగా తోట అడుగు కూడా వేయలేకపోతున్నాం. తోటలో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం. ఒకసారి చూడండి. ఇది మార్కెట్లో కూడా బెస్ట్ కింద వెళ్ళిద్దండి. తేజ వెరైటీలో కూడా బెస్ట్ కింద వెళ్ళిద్ది. కాయ సైజు కానీ చూసుకోండి ఒకసారి. ఈ టైంలో కూడా బొబ్బరి నల్లిని తట్టుకొని విపరీతమైన కాపు. ఈరోజు కూడా చూడండి కాయ ఎట్లా ఉందో. ఒక కోత కోసారండి. ఎకరాకి 15 క్వింటాల కాడికి దిగినాయి. ఇక వచ్చేసి 40 క్వింటాల ఈల్డింగ్ వచ్చే ఛాన్స్ బాగుందండి. పచ్చికాయ కానీ ఖచ్చితంగా అయింది. ఈ హైట్లో పెరిగి ఇట్లాంటి విత్తనాన్ని ఇంత మట్టికి నేను చూడలేదండి. నా 23 ఏళ్ళ అనుభవంలో ఇట్లాంటి విత్తనాన్ని ఇంత మట్టికి నేను చూడలేదు. కాయ సైజు కానీ ఈ వెరైటీ లక్షణాలు కానీ చూడండి. అసలు ఏ చెట్టుకి సంబంధం లేదండి. ఏ చెట్టుకి ఆ చెట్టు విపరీతంగా కాసింది. తోట అసలు కాలు పెట్టి కాలు తీయేది కావట్లేదండి. చూడండి ఒక్కొక్క కొమ్మ చూడండి. ఒక్కొక్క కొమ్మ వచ్చేసి విపరీతమైన చిక్కదనం, కాయ సైజు. ఏ కొమ్మకి సంబంధం లేదు.